సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో విషాదం జరిగింది. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్గా పోలీసులు తెలిపారు. చిన్నారుల అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన వివరాలు మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి? సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ మండలంలోని రాఘవేంద్ర కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద స్థితిలో తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. రాఘవేంద్ర కాలనీలో అత్తే ఇంట్లో ఉంటున్నటువంటి చిన్నయ్య, అదేవిధంగా రైతాన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా, అదేవిధంగా రైత ప్రైవేట్ స్కూల్లో స్థానికంగా టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత, పడుకున్న తర్వాత చిన్నయ్య తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ రైతుకు కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో కొద్దిసేపటి తర్వాత పిల్లల్ని చూడగా వాళ్ళు ఏదైతే పడుకున్నట్టుగానే అలాగే చనిపోవడం జరిగింది. ముగ్గురు కూడా ఏదైనా విషం తిని చనిపోయి ఉంటారు. మొదటగా ఇంటి వాళ్ళు ఎవరైనా తినే సమయంలో కల్పించారా అని చెప్పి ఆ పోలీసులు అనుమానించడం జరిగింది. అయితే తల్లి మాత్రం తాను ఎలాంటి విషయం కలిపి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి స్పష్టం చేయడంతో వాళ్ళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సంఘటన స్థలాన్ని కాసేపటి క్రితం జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది. ముగ్గురు పిల్లల మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయంలో కొంత స్పష్టత వస్తుంది. అదేవిధంగా అటు ఆసుపత్రిలో తల్లితో పోలీసులు మాట్లాడడం జరిగింది. ఆ చిన్న తండ్రితో కూడా మా ప్రస్తుతం పోలీసులు మాట్లాడి విచారిస్తున్న పరిస్థితి. అయితే పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మృతిపై స్పష్టత వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే పరశురామ్, ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? పెరగడంలో ఏమేసుకుంటారు? దాంట్లో ఏం వేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు? పెద్దవాళ్ళ? సాయికృష్ణ, గౌతమ్. ఏమేమి కలపలేదా? పెరగడంలో ఏం కలపలేదా?